కొత్త ఆవకాయ పొడి వేస్తున్నాను. కారం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆవ పొడి వేసాను ఇందులో. ఆవ పొడి వేసేసాను ఫ్రెండ్స్. చూడండి ఇలా కలుపుకోవాలి. ఆవ పొడి వేసాను. ఇదైతే మెంతుల పొడి. చిన్న గ్లాసెడ్తో 1 గ్లాసెడ్ మెంతుల పొడి. ఇది పెద్ద గ్లాసుతో 1 గ్లాసెడు ఆవ పొడి. ఇప్పుడైతే ఇది 1/2 కేజీ ఈ ఎల్లిపాయలండి. ఎల్లిపాయలు ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది. చాలా బాగుంది, టేస్ట్ ఉంటుంది. ఇది జీలకర్ర పొడి వేస్తున్నాను. కొంచెం దూరగా వేయించుకొని జీలకర్ర పొడి అండి. బిల్కుల్ సాఫ్ ఆ రహా అంతా సహీ ఆ రహా. ఇది కారం అండి. కారం అయితే మామిడికాయ అయితే దీంతో 6 కొలిచాను. 6 మామిడికాయలు ఒకటేమో దీంతో కారం పొడి కొలుసుకున్నాను. మళ్ళీ దీంతో 1 ఉప్పు వేసుకోవాలి. వేస్తున్నాను కారం. ఇప్పుడైతే ఉప్పు కూడా వేస్తున్నాను. ఇది చిట్టగా అండి, కేజీ చిట్టగా ఉంటుంది. దీంతోనైతే 6 మామిడికాయ కొలిచాను. ఒకటేమో కారం పొడి వేసాను, ఇంకొకటేమో ఉప్పు వేస్తున్నాను. ఒక కేజీ ఉప్పు వేస్తున్నానండి. కలుపుకోవాలి. కొత్త ఆవ పొడి. కారం అయితే మంచిది కొనుక్కుంటాము. నేను పట్టియడానికి నాకైతే చేత కాదు. ప్రతిసారి అయితే ఆయిల్ తాలిపి వేసేదాన్నండి. ఈసారి అయితే ఇంకా మా చెల్లి అలాగే పోసానక్క చాలా టేస్ట్ ఉంది కారం అని చెప్పింది. అందుకని నేను కూడా అలాగే చేస్తున్నాను. ఆయిల్ పోసుకున్నాను. ఎల్లిపాయలు మిక్సీ పట్టి వేస్తుంటుంది ప్రతిసారి. ఇంకా ఈసారి అయితే మా చెల్లె అలా వద్దక్క అని చెప్పింది. అందుకని ఇలా వేస్తున్నాను. కలుపుకోవాలి. మీరు కూడా ఇలాగే వేయండి, ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేస్తే మనకి తెలుస్తుంది. రాని వాళ్ళకైతే ఈజీ ఉంటుందండి. ఒక చిన్న డబ్బాతో కొలుసుకొని 6 మామిడికాయలు, తర్వాత ఒక చిన్న గ్లాసులతో మెంతులు, ఆవాలు అన్నీ ఇట్లా పట్టుకొని పొడి వేసుకోవాలి. పొడి వేసుకొని అన్నీ ఒక చోట పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. చూస్తేనే ఎంతో బాగుందండి. बढ़िया वीडियो बना है आरती का। वैसे सही अंती नहीं आते, इसे बिल्कुल पूरा शरीर पूरा आ रहा है। बात करे तो वहाँ आते हो नको
अच्छा हो गया ले ఇగో చూడండి ఇలా కలుపుకోవాలి. తీయు తీయు ఈ కాలం ఇగో ఇలా తీయాలి. ఆరా आ रहा है ఇలా తీయాలండి. हो చూడండి ఇగో ఎంత బాగా కలిసింది. అయిపోయింది. తొక్కు ఎంతసేపు తెచ్చుకొని అన్నీ మిక్సీ పట్టుకొని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నాకు రాదు అని కొనుక్కొని తింటే అది ఎంత కొనుక్కున్నా దాంట్లో మనకు బరకదు ఉండదు. ఒకసారి పెట్టుకున్నాం అనుకో అది సంవత్సరం అంతా ఉంటుంది. పిల్లలు స్కూల్ పోయినా మనకు చేత కాకపోయినా కొంచెం వేడి వేడి అన్నంలో ఒక్క ఆవకాయ వేసుకొని తింటే చాలా సూపర్ ఉంటుందండి. ఆవ పొడి రెడీ అయింది. ఓకేనా? ओके థ్యాంక్ యూ. लो आंटी देखो बना बना कि नहीं बना ఆవ పొడి అండి ఇది. కారం అయితే వేసేసాను, అయిపోయింది. ఇది ఎలా టేస్ట్ ఉంటుందో చూద్దాము. ప్రతిసారి అయితే నేనే వేస్తాను, మా నానమ్మ నేర్పించింది. చాలా బాగా వేస్తాను ఆవకాయ. ఈసారి కూడా అలాగే వేసాను ఫ్రెండ్స్. బాయ్.